శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప నా అకౌంట్ ఫాలో చేసుకోవడం అయితే మర్చిపోకు. పొద్దున్నే లేచి స్నానాలు అయితే చేసుకునేసి అయ్యప్పకి శరణాలు చెప్పుకునేసి శివాలయానికి అయితే బయలుదేరాము. గుడి తిరిగేసి అలా మంచిగా శివయ్య దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి రాగానే పొద్దున్నే అరటిపండు పాలు జామ పండుని అయితే తీసుకున్నాను. అలా బయటికి వెళ్లేసరికి మా పెద్దన్న అయితే కనిపించాడు. నేను కన్యస్వామి కాబట్టి నాకు తెలియని విషయాలు ఎన్నో కొన్ని అయితే చెప్పాడు. ఇంకా నేను తరుణ్ స్వామి కలిసి బయటికి అయితే వెళ్ళాము కొంచెం పనిందనేసి. పని తీసుకుని ఇంటికి రాగానే మన ఎనర్జెటిక్ చిక్కు స్వామి అయితే ఉన్నాడు. ఆ స్వామితో కలిసి కాసేపు సరదాగా కబడ్డీ అయితే ఆడాను. ఆ స్వామి ఎప్పుడు చూసినా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా అయితే ఉంటాడు. కానీ ఎన్ని మాట్లాడుకున్న ఆ స్వామి గురించి తక్కువే. మధ్యాహ్న భిక్షణ అయితే తరుణ్ స్వామి వాళ్ళ ఇంట్లోనే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అలా నిద్రపోయి లేచేసరికి సాయంత్రం అయితే అయింది. పైకి వెళ్లి హనుమాన్ చాలీసాను అయితే చదువుకున్నాను. ప్రభు చరిత్ర సునిబేకో రసియా రామ లఖన సీతా మన బసియా అంటే భగవంతుడైన శ్రీరాముడి కథలు లీలలు గుణాలు వాటిని లోతుగా తెలుసుకోవడానికి వినడానికి ఆసక్తి కలిగిన భక్తుడు. ఆ భక్తుడి హృదయంలో ఎల్లప్పుడూ రాముడు లక్ష్మణుడు సీతమ్మ ఉంటారు. ఇంకా ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి 3 సెట్స్ నార్మల్ పుషప్స్. ఎందుకు స్వామి ఎప్పుడు పుషప్స్ చేస్తారని మీకు డౌట్ అయితే రావచ్చు. దానివల్ల మన ఫుల్ అప్పర్ బాడీ అయితే ట్రైన్ అవుతుంది. దానికి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా అలా యాప్స్ ని ట్రైన్ చేసుకున్నాను 2-3 వేరియేషన్స్ తో. ఇంకా లాస్ట్ లో 100 స్క్వాట్స్ తో నా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఫాస్ట్ గా స్నానం అయితే చేసుకునేసి బయట ఊర్లో పూజ అయితే ఉండింది, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ అయ్యప్ప స్వామి పూజను అయితే మంచిగా విజయవంతం చేశాము. అలా అక్కడే భిక్షను అయితే కంప్లీట్ చేసుకునేసి అయిపోయాక అలా చిన్నగా మన గుడికి అయితే వచ్చేసాం. జై శ్రీరామ్.